నిద్రలో వచ్చేసరికి గోవా నుంచి అయితే కొప్పలు చేరుకున్నాము. కొప్పల్లో దొరికినట్టుగా లేత మటన్ ఎక్కడ దొరకదు. ఇదైతే ముదుది రెడ్‌గా ఉంది చూసారా? లేతదైతే ఇలా తెల్లగా ఉంటది. లేత మటన్ ఆరగించిన తర్వాత అయితే కర్ణాటకలో అయితే తెలుగు సినిమాకి తెలుగులో వెళ్ళిపోయాం 'పెద్ది' సినిమాకి. హాల్ అయితే అంత బాలేదు. అయినా సినిమా అయితే బాగుంది. మీకెలా అనిపించిందో 'పెద్ది' సినిమా కామెంట్ అయితే చేసేయండి. హాల్ పరిస్థితి అయితే ఇలా ఉంది. హాల్ ఎలా ఉంటే మనకేంటిలే అని చెప్పి సినిమా అయితే చూసేసాము. కాకపోతే కరెంట్ పోయింది. అప్పుడైతే ఇలా బొమ్మ ఆగిపోయింది. ఇలా అయితే మా చిన్నప్పుడు హాల్‌లో జరిగేది. ఇటు సైడ్ కొద్దిగా ఈ పాన్ పరాగ్స్ అయితే తింటుంటారు. అందుకని యాడ్స్ కూడా ఇవే వచ్చాయి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. థియేటర్ బాగాలేకపోయినా ఇక్కడ మటన్ మాత్రం చాలా మెత్తగా కరిగిపోయింది. అలా మెత్తటి మటన్ అయితే తినేసి మన పక్కైతే అలాంటి చికెన్ కూడా దొరకదు. ఇక రైల్వే స్టేషన్ చూస్తే అసలు చాలా అద్భుతంగా అయితే నిర్మించున్నారు. ఈ మధ్య డెవలప్ చేశారు. ఇంకా రైలు ఎక్కేసి అయితే ఇంకా నెల్లూరుకి అయితే బయలుదేరిపోయాము. రైలు అలాగే వచ్చింది మాట్లాడుకునే లోపలే. అలా పడుకుని లేవగానే అయితే ఆంధ్ర ఎంటర్ అయిపోయాము. ఇక ఒక సందిగ్ధతలో అయితే ఉండిపోయాము. రాజంపేటలో దిగాలా లేదా తిరుపతిలో దిగాలా నెల్లూరు వచ్చేందుకని. రాజంపేటలో అయితే దిగేసాం మేము. రాజంపేటలో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్‌కి అయితే ఆటో ఎక్కేసాము. ఆటో అయినా కొత్త బస్ స్టాండ్‌లోనే సీట్లు ఉంటాయన్నాడు. ఇప్పుడు పాత బస్ స్టాండ్‌లో కన్నా. అందుకని చెప్పి కొత్త బస్ స్టాండ్‌కి వెళ్ళాము. కొత్త బస్ స్టాండ్‌లో కళ్ళ ముందే బస్సు వెళ్ళిపోయింది. సీట్లు ఖాళీగా ఉన్నా కూడా. అందుకని చెప్పి సేవ్ చేసిన టైము బొక్కడిపోయింది. అలా ఇంక టిఫిన్ తినేసి అయితే బస్సు అయితే ఎక్కేసాము. రాజంపేట నుంచి నెల్లూరుకి అయితే ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇంకా ఘాట్ అలా దాటేసిన తర్వాత అయితే నెల్లూరు అయితే చేరుకున్నాము. ఇంకా ఇంటికి రాగానే బుజ్జిది అయితే బాగా భయపడిపోయింది. వారం రోజులు నేను లేకపోయేసరికి ఇలా పరిగెచ్చేసింది రాగానే. ఇంకా పిలిచినా కూడా రావడం కూడా రాదంట. అలిగినట్టే తెలిపింది. ఇలా అయితే నెల్లూరు అయితే చేరుకున్నాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా అయిపోండి.